నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్న ఆయుధ చండీ అతిరుద్ర మహాయాగం ప్రత్యేక పూజలు చేసిన శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానంద స్వామీజీ. బీఆర్ఎస్ పార్టీకి బలగం కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కోనసముద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్. యాదవ కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి. సీఎం కేసీఆర్ యాదవుల అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్లోని శ్రీలత గార్డెన్స్లో జరిగిన నిజామాబాద్ జిల్లా అఖిల భారత యాదవ కుల సంఘ ఆత్మీయ సమ్మేళనంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. అందరి అభివృద్ధికి కృషి చేస్తున్న మహావ్యక్తి సీఎం కేసీఆర్. అంకాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన. ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గం కీర్తిని పెంచేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. భూమారెడ్డి కన్వెన్షన్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. జిల్లాలోని పలు చర్చ్లలో ఘనంగా ఈస్టర్ పండుగ. ఆర్మూర్ సిఎస్ఐ చర్చ్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూపించాలి. అంకాపూర్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఘన స్వాగతం. నగరంలోని మారుతినగర్లో శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి నేతృత్వంలో జరిగిన మహాయాగం 5వ రోజు వైభవంగా కొనసాగింది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి నీరజారెడ్డితో కలిసి హాజరై పూజలు చేశారు. నగరంలోని మారుతినగర్లో గల శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ చేతుల మీదుగా జరుగుతున్న ఆయుధ చండీ అతిరుద్ర మహాయాగం 5వ రోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణ నడమ శ్రీ సూర్య హోమం, వరసిద్ధి గణపతి హోమాలు, సూర్య నమస్కారాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి నీరజారెడ్డితో కలిసి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి అనుగ్రహం పొందారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కమ్మర్పల్లి మండలంలోని కోనసముద్ర గ్రామంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కోనసముద్ర సీఎం కేసీఆర్ సహకారంతో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యాదవ కులస్తులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. సీఎం కేసీఆర్ యాదవుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని వాటిని ఉపయోగించుకోవాలన్నారు. నగర శివార్లోని హైదరాబాద్ రోడ్లో గల శ్రీలత గార్డెన్లో అఖిల భారత యాదవ మహాసభ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై మాట్లాడుతూ యాదవ కులస్తులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో యాదవుల అభ్యున్నతి ఎంతో కృషి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ మహిపాల్ యాదవ్, గౌరవ అధ్యక్షులు రాజన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి రాగి రాజేందర్ యాదవ్,
యాదవ్, కన్వీనర్ బాబురావు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లూరి లింగయ్య యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి రాజారాం యాదవ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఏ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని కులాలు ముస్లింలకు కానీ అదేవిధంగా ఇతర కులాలకు కానీ మరియు చేస్తున్న సందర్భంలో ఒక విషయం నేను చెప్తున్నాను. ఇవాళ ఇంతవరకు వచ్చిన ఇక్కడికి ప్రభుత్వ పథకాలు ఏవైతే భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్, వీరి కార్యక్రమాల పెన్షన్, మన ఓఏపీ పెన్షన్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ ఇస్తున్నాం మనము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత సంక్షేమ పథకాలు పేద ప్రజలు ఆర్థికంగా స్థిరపడడానికి పింఛన్లు అందించి అందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మరియు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఆర్మూర్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు దిగి స్థానికంగా ఏర్పాటు చేసిన విందులో వారితో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. అనంతరం ఆత్మీయ సమ్మేళన సభలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను, ప్రతి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కేవలం హామీలు ఇవ్వడానికి ఉన్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం చేకూరలేదని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ బడాస్కాం పార్టీగా మారిందని, ఒక్క నాయకుడు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కుటుంబ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విశేష స్పందన రావడం ఎంతో సంతోషకరమని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలంగా తయారవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బండప్రకాష్ అన్నారు. కార్యకర్తలకు తాము ఎప్పటికీ అండగా ఉంటామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో 6 జీపీలు 8 తండాల క్లస్టర్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట్ల దేవేందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సతీమణి నీరజారెడ్డి దంపతులు, బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని, వారికి ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ అండగా నిలవాలని తెలిపారు. కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి దంపతులు కార్యకర్తలతో ఆత్మీయంగా గడిపారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అనుబంధ సంస్థల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. నగరంలోని బోర్గాం వద్ద గల భూమారెడ్డి కన్వెన్షన్లో నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘం మరియు అనుబంధ సంస్థల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులకి, అనుబంధ సంస్థల సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు. 16 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఎన్నికలలో గెలిచిన సభ్యులు ఆర్య వైశ్య సంఘం ఐక్యతకు, ఉన్నతికి, అభివృద్ధి కృషి చేయాలన్నారు. పదవులు మనపై మరింత బాధ్యత
పెంచుతాయి. ఐక్యతగా ఉంటూ పెద్దల సలహాతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లండన్నారు. నా వంతు సహకారంగా 70 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆర్యవైశ్య సంఘం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనానికి 1,50,00,000 రూపాయలని ప్రభుత్వం నుండి మంజూరు చేయించాను. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. దూర ప్రాంతాల నుండి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు 1 కోటి రూపాయలతో ఆర్యవైశ్య హాస్టల్ నిర్మిస్తున్నామన్నారు. మా నాన్న జ్ఞాపకార్థంగా పట్టణ సంఘానికి 25 లక్షల రూపాయలు, జిల్లా సంఘానికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షులుగా కొండ వీరశేఖర్ గుప్తా, మాణిక్ భవన్ సంఘం నూతన అధ్యక్షులుగా ధన్పాల్ శ్రీనివాస్, యువజన సంఘం నూతన అధ్యక్షులుగా ఇల్లందుల ప్రభాకర్ గుప్తా, వైశ్య భవన్ నూతన కమిటీ అధ్యక్షులుగా చందూర్ ధర్మేంద్ర గుప్తా, కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా పెండ్యాల శ్రీనివాస్ గుప్తా, గ్రాడ్యుయేట్ సంఘం అధ్యక్షులుగా కుకుట్ల నవీన్ కుమార్ గుప్తా, ఆర్యవైశ్య మండలి నూతన అధ్యక్షురాలిగా దొంతుల ధనలక్ష్మితో సభ్యులచే ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా, అడ్హక్ కమిటీ సభ్యులు విశ్వనాథం శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జైవాసవి ఆర్యవైశ్య సంఘం మరియు వాటి అనుబంధ సంస్థలు అయిన ఈ నెల 2వ తేదీన ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మా కార్యవర్గంతో పాటు అనుబంధ సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 90% ఎవరైతే మా ప్యానెల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ 90% విజయం సాధించారు. నేటి రోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గుమ్మరెడ్డి ఫంక్షన్ హాల్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అశేష జనంలో ఈ సంబరాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు మరియు సూర్యనారాయణ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు అమరావతి గారికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు చాలామంది. వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో ఎస్సీ కుల సంఘ భవనాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా పెర్కిట్ గ్రామంలో ఇటీవల నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించగా ఆయనకు కుల సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ఆయన ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పలువురు కౌన్సిలర్లను, ఎస్సీ కుల సంఘ సభ్యులను ఆయన శాల్వాలతో సన్మానించి తనకు ఎప్పుడూ అండగా నిలవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుల సంఘాలకు అలాగే దళిత బాంధవులకు సీఎం కేసీఆర్ ఎంతో న్యాయం చేస్తున్నారని, సంఘాల అభివృద్ధి కోసం, కుల సంఘాల అభ్యున్నతి కోసం కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఎస్సీ కుల సంఘ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. 20 మందికి దవాఖానలో డబ్బులు 30,000, 50,000, లక్ష ఇచ్చింది. 100 పడకల ఆసుపత్రి ఉచితంగా అవుతుంది. ఇప్పుడు ఇండ్లు లేని దళితులకు కూడా 3 లక్షల రూపాయలు ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఉన్నారా ప్లాట్లు ఉన్న వాళ్ళు? ప్లాట్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తురు. ఇల్లు లేక ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా 3 లక్షలు ఒక నెల రోజులలో మనం వచ్చి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలనే సంకల్పంతో అంబేద్కర్ సచివాలయం అని నామకరణం చేయడం ఆయన నిజాయితీకి నిదర్శనమని ఎమ్మెల్సీ బండప్రకాష్ చెప్పారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఆర్మూర్ మండల టీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయనను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘన స్వాగతం పలికి శాల్వా పూలమాలతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు అంబేద్కర్ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తే నేడు కేసీఆర్ కూడా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అంబేద్కర్ సాక్షిగా ఇచ్చిన ప్రమాణాలను, హామీలను మర్చిపోతుందని మండిపడ్డారు. దేశ ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్రంలో ఎన్ని కోట్ల నిధులతో అభివృద్ధి చేశారో చూపించాలని నిలదీశారు. ప్రజా సంకల్పంతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 110 స్థానాల వరకు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే ప్రజల దీవెనల ద్వారా అధికారం వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ దంపతులు మరియు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఏప్రిల్ మాసంలో ఈ కార్యక్రమాలు మనం మొదలుపెట్టి దాదాపు జూన్ 1 వరకు కూడా వీటిని కొనసాగిస్తూ పోటీ
ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. సిఎస్ఐ చర్చ్ నిర్వాహకులు క్రైస్తవులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రైస్తవుల ఆలయమైన చర్చ్ నిర్మాణం కోసం కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చి అలాగే చర్చ్ నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం ఎంతో హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. తెలంగాణలో హిందూ ముస్లిం క్రైస్తవ భేదం లేకుండా ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రభుత్వం సమాన నిధులు ఇవ్వడం అందరినీ సమానంగా చూడడం ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు. ఆయనకు ఇళ్లవేళలా రుణపడి ఉంటామని క్రైస్తవ సంఘ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నగరంలోని ఆర్యనగర్లో గల టెలిఫోన్ కాలనీలో 20 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ పనులకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, కార్పొరేట్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్ నెంబర్ 5 దీంట్లో మరి మున్సిపల్లో మర్జ్ అయినటువంటి విలేజెస్లో ఓర్గాం కూడా కాబట్టి ఓర్గాం గ్రామానికి మర్జ్డ్ విలేజ్ కాబట్టి దానికి ప్రత్యేకమైన ఫండ్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఫండ్స్ దాదాపుగా 41 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. దానిలో సిసి రోడ్డు మరియు డ్రైనేజ్ ఇతరత్ర అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా కాలనీ యూనియన్ వాళ్ళు కాలనీ సంఘం వాళ్ళు కాలనీలో డ్రైనేజ్ లేదని సిసి రోడ్డు కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దాదాపుగా ఈఎఫ్ఐడి నిధుల నుంచి దాదాపు 37 కోట్ల రూపాయలు మరి 5.5 గ్రామాలకు మంజూరు చేయడం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. అతి త్వరలో నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను. డిప్యూటీ తర్వాత మాట్లాడుతున్నా అది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఎలక్షన్ బిఫోరే మొత్తం కంప్లీట్ అయిపోతాయి. స్థానిక సుభాష్ నగర్లోని సెయింట్ ఆన్స్ చర్చ్లో ఈస్టర్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దినమున క్రైస్తవులందరి చేత జరపబడుతున్న పండుగ ఈస్టర్. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. క్రైస్తవులందరూ భక్తితో బైబిల్లోని 7 వాక్యాలను చదివి సూచించిన విధంగా జీవన మార్గాన్ని తెలుసుకొని భక్తి శ్రద్ధలతో జీవన విధానాన్ని మార్చుకోవాలని ఫాదర్ ఏ ఇన్నారెడ్డి సూచించారు. గాయక బృందం భక్తి పాటలతో అలరించారు. 40 దినాలుగా క్రైస్తవులు భక్తితో ఆచరించిన ఉపవాసాలు నేటితో పూర్తవుతాయని ఫాదర్ తెలియజేశారు. రాత్రి 10:30 కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల హృదయ సిస్టర్స్, సుపీరియర్ సిస్టర్ మార్గరెట్, పారిషనర్కు మరియు కౌన్సిల్ మెంబర్స్ వై డేవిడ్, బాలస్వామి, హ్యారీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు ఆశీస్సులు క్రైస్తవ మతస్థులపై ఉండాలని శాంతినగర్ చర్చ్ పాస్టర్ చరణ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని శాంతినగర్ చర్చిలో క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శాంతినగర్ చర్చ్ పాస్టర్ చరణ్ మాట్లాడుతూ ఈస్టర్ పండుగ అంటే యేసు మరణించి 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పారని, ఇందులో భాగంగా ఈస్టర్ పండుగను ప్రతి సంవత్సరం తమ కమిటీ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించుకుంటామని ఆయన తెలిపారు. అలాగే ఈస్టర్ వేడుకల్లో మహిళలు, చిన్నారులు ప్రత్యేక పాటలు, ఆరాధనను జరిపించారు. మరి ఆ దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా యేసు ప్రభువు శరీరధారిగా నరవతారుడిగా ఈ లోకానికి వచ్చి మా మధ్యలో నివసించి ఆయన మనుష్య కుమారుడుగా మనుషులు వలె ఎలా బాధలు, నిందలు, అవమానాలు, ఏలనను, దుఃఖము, ఆ శిల్వ మీద మరణం, మరి గుడ్ ఫ్రైడేగా ఆయన మరణించి ఈ దినమున ఆదివారం రోజున తిరిగి లేచిండు కాబట్టి పునరుత్థాన దినముగా ఆచరిస్తూ ఉన్నాం. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని పట్టణంలోని పెర్కిట్లో మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున వైస్ చైర్మన్ మున్నుబాయ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతుందని తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మైనార్టీలకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు అధికారికంగా ఇఫ్తార్ విందును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ ఇఫ్తార్ విందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను కుటుంబ సభ్యులు, మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 5,000 మందికి భోజన ఏర్పాట్లను చేయడం, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క రంజాన్ మాసంలో వాళ్ళందరూ కూడా రోజులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇఫ్తార్ విందులు చేయడం, వారి కుటుంబానికి మరి ఆ యొక్క అల్లా యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి. స్పీకర్ కుటుంబంపై విమర్శలు చేస్తే సహించేది లేదని రుద్రూర్ బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బందెల సంజీవులు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని అన్నారు. మిగతా మండలాల్లో, గ్రామాలలో కూడా త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసుల బాలరాజ్ స్పీకర్పై, స్పీకర్ కుటుంబంపై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతులకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, బాన్స్వాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించిందని వారు సవాల్ చేశారు. మరోసారి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై, వారి తనయులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఘాటుగా విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు షేక్ ఖాదర్, అంబం ఎంపీటీసీ లక్ష్మీ గంగాధరం తదితరులు పాల్గొన్నారు. పక్షపాతి మన కేసీఆర్ గారు, ఇక్కడ మన బాన్స్వాడ కాన్స్టిట్యూషన్లో మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇలా ఫస్ట్ మన రాష్ట్రంలో ఫస్ట్ కాట మొదలైందనంటే బాన్స్వాడ కాన్స్టిట్యూషన్లో రేపు నుంచి ప్రతి సెంటర్ ఓపెన్ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఏప్రిల్ 18న అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే ధర్మగ్రహ దీక్షను విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్లో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీలో జరిగింది పేపర్ లీకేజ్ అని, దాని వెనుక కేవలం 2 ఉద్యోగుల హస్తం ఉందని, ప్రభుత్వం తరపున కేటీ రామారావు చేస్తున్న ప్రచారాన్ని అఖిలపక్షం తిరస్కరిస్తుందని, పాలకుల అవినీతి అసమర్థత వల్లనే పేపర్ లీకేజ్ జరుగుతుందని, అది పెద్దల అండదండలతో ఒక వ్యాపారంగా ఎదిగిందని అఖిలపక్షం ప్రకటిస్తుంది. పైసల ఆశతో పాలకులు చేస్తున్న ప్రశ్నపత్రాల వ్యాపారం విద్యార్థుల జీవితంలో నిప్పులు పోసింది. ఈ పరిణామాల ఫలితంగా విద్యార్థులు టీఎస్పీఎస్సీ పైనే కాదు, తమ భవిష్యత్తుపైన నమ్మకం కోల్పోయారు. కష్టపడి చదివితే జీవితంలో ఉన్నతిని సాధించవచ్చని, పేదరికం నుండి తమ కుటుంబాన్ని బయటకు తేవచ్చని నమ్మిన విద్యార్థులకు ప్రశ్నపత్రాల వ్యాపార విషయం బహిర్గతం కావడంతో కాళ్ల కింది భూమి బద్దలైనట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు భరోసా కలగాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అఖిలపక్షంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా కళల పరిరక్షణకై కృషి చేయడమే ప్రజా కళాభినేత కానూరికి నిజమైన నివాళి అని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. 357 కానూరి వెంకటేశ్వరరావు 8వ స్మారక సభను నిజామాబాద్ అరుణోదయ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గోపాల్ అధ్యక్షతన ఏప్రిల్ 9, 2023న నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో నిర్వహించారు. దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక వ్యవస్థకు పునాది ఆర్థికమైతే కళలు, సంస్కృతులు ఉపరితల కట్టడంగా ఉంటాయని ఆయన అన్నారు. ఒక వ్యవస్థలో మెజార్టీ ప్రజల కోసం కళలు ఉండాలని, ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన ప్రజా కళాకారులకు కోరారు.
కళ కాసుల కోసం కాదని కష్టజీవుల కోసమని కానూరి జీవితం నిరూపిస్తుందని ఆయన తెలిపారు. ప్రజా కళలకు ఊపిరిపోసి భూస్వాముల ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని నిలిచిన కానూరి జీవితం మనందరికీ స్ఫూర్తి అని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షాలు ఎన్నికల వాగ్దానాలను విస్మరించి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, ప్రశ్నించే గొంతులను, స్వరాలను నిర్బంధిస్తున్నారని ఆయన అన్నారు. దబోల్కర్, కల్బుర్గి లాంటి ప్రజా కవులను, కళాకారులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ముసుగులో మోడీ సర్కార్ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు. కార్పొరేట్ అదానీ, అంబానీ లాంటి తన మిత్రులకు ప్రజాధనాన్ని దోచిపెట్టి ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని ఆయన తెలిపారు. ఈ స్మారక సభలో అరుణోదయ జిల్లా నాయకులు మార్క్స్, డి. పోషెట్టి, భారతి, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. నవిపేట మహోదయ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. నవిపేట మహోదయ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నవిపేట కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త భవంతి దేవదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహోదయ క్లబ్ అధ్యక్షులు మోస్రా బొమ్రెడ్డి మాట్లాడుతూ ఎండలు తీవ్రం కావడంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి శుక్రవారం కూరగాయల సంత, ప్రతి శనివారం మేకల సంతకు వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ప్రయాణికులకు వారిని దృష్టిలో ఉంచుకొని ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు చలివేంద్రం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహోదయ క్లబ్ కోశాధికారి గోపాల్ రెడ్డి, సెక్రటరీ లక్ష్మీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, మాజీ జెడ్పీటీసీ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంది అనేక ఊర్ల నుంచి వస్తారు కాబట్టి రూపాకు తగ్గాలని చెప్పేసి మేము కూడా ప్రతి దగ్గర ఒకటి ఉన్నది కాబట్టి ఈడ కూడా నవోదయ క్లబ్ ఇక్కడ పెట్టాలని చెప్పేసి పెద్దలు సూచించారు. ఇవల్ల అత్యవసరంగా సార్ వస్తున్నాడు కాబట్టి వారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయాలని చెప్పేసి మేము అనుకొని ఇవ్వాలనే త్వరగానే చేసి మీ అందరికి పిలవడం జరిగింది. ప్రతి విద్యార్థి చదువుతో పాటు మంచి నైతిక విలువలను తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించడం ఉపాధ్యాయుల లక్షణమని ఆర్మూర్ మండల విద్యాధికారి పాఠశాల ఏజీఎంలో అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో క్షత్రియ ఫంక్షన్ హాల్లో నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో లో గ్రాడ్యుయేషన్ సెరమనీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి రాజగంగారాం జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను మరియు పాఠశాల ఉపాధ్యాయులను, యాజమాన్యాన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాలలు చదువుల ముందంజలో ఉన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తల్లిదండ్రులు మరియు ముఖ్య అతిథులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పే ఉపాధ్యాయులు మంచి నైపుణ్యాలతో వారిని ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు విద్యార్థులు ఎదుగుతారని చెప్పారు. అలాగే పాఠశాలలు, ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉంటుందో ఇంటి వద్ద తల్లిదండ్రుల ప్రోత్సాహం అదే విధంగా ఉండాలని, వారిని చదువుకే పరిమితం చేయకుండా అన్ని రంగాలలో అవగాహన ఉండే విధంగా వారికి ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తూ వారి కదలికలను గమనిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోపినాథ్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Which is going to make grand success in the presence of parents and in the presence of children. ఈరోజు ఎన్ఎస్యుఐ 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో 1971లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎస్యుఐని ఏర్పాటు చేశారని, నేడు ఎన్ఎస్యుఐ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉందని ఆయన అన్నారు. ఎన్ఎస్యుఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండి ప్రశ్నించే తత్వం, సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతుందని, ఎన్ఎస్యుఐలో సంఘంలో పనిచేసి ఎందరో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గొప్ప పదవులు అధిరోహించారని వారు అన్నారు. ప్రస్తుతం ఎన్ఎస్యుఐ విభాగంలో చురుకుగా పనిచేసి భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఎన్ఎస్యుఐ సంఘంలో పనిచేసే ప్రతి ఒక్కరూ విద్యారంగ సమస్యలపై, అలాగే నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలని, అలాగే సమాజంలో జరిగే సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలపై ఎల్లవేళలా అధ్యయనం చేస్తూ సమస్యలపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం, సృజన్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వరుణ్, ప్రధాన కార్యదర్శి భాను తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం 9 ఏప్రిల్ నాడు
దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో చిన్నవాడైనా పొట్టివాడైనా గట్టివాడుగా నిజామాబాద్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వేణురాజ్ గారి నాయకత్వాన వారి జిల్లా కార్యవర్గం అదేవిధంగా పట్టణ కార్యవర్గంతో పాటు కాంగ్రెస్ ముఖ్యులను ముఖ్యంగా రత్నాకర్ గారిని, జావేద్ అక్రమ్ గారిని, ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ గారిని, అదేవిధంగా నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులను, కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి వ్యక్తులను, పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులను, ముఖ్యంగా మైనార్టీ సోదరులను ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో నా చేతుల మీదుగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ జెండావిష్కరణ కార్యక్రమం చేయించిన సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన 100కు పైగా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయో బీజేపీ ప్రభుత్వం చూపించాలని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీలతో పాటు పుర ప్రముఖులు, వైద్యులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వారికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు ఎంపీపీ జెడ్పీటీసీ దంపతులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు బట్టలు అందించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రతి జంటకు ఆయన రుణపడి ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా విజీ గౌడ్ మరియు ఆకుల లలిత, డాక్టర్ మధుశేఖర్ అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు, బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడ అమలవుతున్నాయో చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ సమిష్టి పాలన వల్ల ప్రతి తల్లి సంతోషంగా ఉందని, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని, జాతీయ స్థాయిలో కూడా ఆయన రాణిస్తే దేశం మున్ముందు అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కేసీఆర్ ఆలోచన విధానం ఎంతో అద్భుతంగా ఉంటుందని, రానున్న ఎన్నికల్లో 110 సీట్లు సాధించి పార్టీ మరింత బలోపేతం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత రత్న అవార్డుకు అన్ని విధాలా తెడ్డు పోషెట్టి అర్హుడని, ఆ వ్యక్తిని సన్మానించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు అన్నారు. నవీపేట్ మండలానికి చెందిన జిల్లా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, జనవికాస్ సేవా సంస్థ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు తెడ్డు పోషెట్టికి మండల కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రామకిషన్ రావు, భవంతి దేవదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం తపన పడే తెడ్డు పోషెట్టి అవార్డుకు అన్ని విధాల అర్హుడని కొనియాడారు. గత 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జనవికాస్ సేవా సంస్థ రోజు రోజుకు సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉందని, ఇది నవిపేట్ మండలానికి గర్వకారణమని అన్నారు. అవార్డు పొందిన సన్మాన గ్రహీత తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ గతంలో డబ్బులు పెట్టి అవార్డులు కొనుక్కుంటున్న రోజులు ఉండేవని, నేడు రాష్ట్ర ప్రభుత్వం నేను చేస్తున్న సేవలను గుర్తించి స్వచ్ఛందంగా నాకు అవార్డును ప్రకటించడం ఆనందం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సాయికుమార్ గౌడ్, బోధన్ కౌన్సిలర్ గంగారం, బోధన్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా మన మండలందరికీ, మండల సోదరులందరికీ, సోదరి మళ్ళందరికీ మంచి శుభసూచకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు స్ఫూర్తినిస్తున్నారు. సమాజ సేవ చేస్తే తప్పకుండా అందరికీ ఏదో విధంగా మనం సమాజం గుర్తిస్తుందని. ఎందుకు ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. మరి మానవ సేవ చేసేటప్పుడు కులాలు మతాలు సంబంధం లేదు. ఎవరు కష్టపడ్డా, ఎవరి కష్టాల్లో ఉన్నా, ఎవరి ఇబ్బందులు పడ్డా వెంటనే స్పందించి వారికి తగిన సాయం చేయడమే మరి సమాజ సేవగా మనము అందరికీ తెలుసు.
ఇటీవల గుండెపోటుతో మరణించిన సాటి ఫోటోగ్రాఫర్ నారాయణకు నిజామాబాద్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున 1,35,000 రూపాయల ఆర్థిక సాయం చేసి భరోసానిచ్చింది. బోధన్ మండలంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్ కోనేటి నారాయణ ఫిబ్రవరి 3వ తేదీన గుండెపోటుతో మరణించారు. నారాయణ తెలంగాణ రాష్ట్ర కుటుంబ భరోసా పథకంలో సభ్యుడు కావున కుటుంబ భరోసా పథకం కింద ఆదివారం వారి కుటుంబానికి 1,35,000 రూపాయల చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆసం శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ నవీన్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సామల ప్రభు, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్లే సురేష్, కామారెడ్డి జిల్లా కోశాధికారి గోగు భూపాల్ రెడ్డి హాజరయ్యారు. అలాగే బోధన్ మండల అధ్యక్షులు జీడి అనిల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాండు, కోశాధికారి ఎం శ్రీనివాస్, సంఘ సభ్యులందరూ హాజరయ్యారు. అదేవిధంగా కోటగిరి మండల అధ్యక్షులు ముక్బల్ ఖాన్, రుద్రూర్ మండల అధ్యక్షులు మోహన్, వన్ని మండల అధ్యక్షులు మురళీ గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల మోహన్, నిజామాబాద్ నగర ప్రధాన కార్యదర్శి నాసిర్ హసన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. దేశంలోనే మొట్టమొదటి పథకము. ఎందుకంటే ఏ ఫోటోగ్రాఫర్ అయినా మన కుటుంబ భరోసాలో జాయిన్ అయిన ప్రతి ఫోటోగ్రాఫర్ తలా 10 రూపాయలు ఒక కష్టపడిన ఫోటోగ్రాఫర్కి రాష్ట్ర మొత్తంలో ఒక ఫోటోగ్రాఫర్ ఓన్లీ 10 రూపాయల సహాయమే, ఎక్కువ కాదు. ఓ 10 రూపాయలతో సహాయాన్ని ప్రారంభించిన ఇది ఇప్పుడు దాదాపు 1,35,000 రూపాయలు మన ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కోనేటి నారాయణ గారి కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా 1,35,000 రూపాయలు అందించడం జరుగుతుంది. వారికి ఈ అమౌంట్ చిన్నదే కావచ్చు, కానీ ఒక కుటుంబం ఉన్నది అని భరోసా కల్పించడము మాకు చాలా ఆనందంగా జరుగుతుంది. నగరంలో న్యూ కలెక్టరేట్ వద్ద ఐటీ హబ్ పనులని ఎమ్మెల్యే గణేష్ బిగాల పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల న్యూ కలెక్టరేట్ రోడ్డులో నిర్మిస్తున్న ఐటీ హబ్ పనులని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ కాంట్రాక్టర్లు ఐటీ హబ్ పనులు నాణ్యతతో వేగంగా నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. బసవేశ్వర సంగమేశ్వర్ కెనాల్ ద్వారా నీరు అందిస్తామని అన్నారు. నిజాం సాగర్ నుండి నగమడుగు ఎత్తిపోతల పథకం నుండి 4 మండలాలకు నీరు అందిస్తామని అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్ లో వేసినారు. అదే విధంగా కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి సింగూర్ ప్రాజెక్ట్ లో వేసినారు. సింగూర్ ప్రాజెక్ట్ నుండి బసవేశ్వర సంగమేశ్వర అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ప్రారంభించుకొని నారాయణఖేడ్ వరకు ఆ నీళ్లు తీసుకొస్తా ఉన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, యాక్షన్ ఫోర్స్ డీఎస్ ప్రవీణ్ కుమార్ కవాతు నిర్వహించారు. వివిధ వర్గాల మధ్య అల్లర్లు నివారించుటకు ఏర్పాటు చేయబడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈరోజు మద్నూర్ గ్రామంలో కవాతు నిర్వహించింది. ఇంటి కార్యక్రమంలో బాన్స్వాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డీఎస్పీ పవన్ కుమార్ రావత్, ఇన్స్పెక్టర్ ఖలీద్, బిచ్కుంద సిఐ కృష్ణ, మద్నూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, పెద్ద కొడప్కల్ ఎస్ఐ కోనారెడ్డి మరియు మద్నూర్ సిబ్బంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి చెందిన 80 మంది జవాన్లు ఇట్టి కవాతులో పాల్గొన్నారు. గాంధీ చౌక్, రతన్ గల్లీ, ఎల్లమ్మ గల్లీ, మార్వాడి గల్లీ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క పండుగలు, ఉత్సవాలను జరుపుకునే క్రమంలో ప్రజలకు ఒక భరోసా ఇచ్చే దాంట్లో భాగంగా ఈరోజు కవాతు చేయడం జరిగింది. ఇందులో పట్టణ ప్రజలందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో సిపిఎం, సిపిఐ పార్టీల ఉమ్మడి సమ్మేళనం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్నందున ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు వెళ్లడం జరిగింది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వాహనాల్లో బయలుదేరుతూ ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని, కమ్యూనిస్టుల ఐక్యత బలపడాలని నినాదాలు చేయడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలు, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాల ద్వారా రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఐక్య కార్యాచరణను రూపొందించడంలో భాగంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మొట్టమొదటిసారి సమావేశం ఐక్యంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలకు, నాయకులకు అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయిందని, ఈ సమావేశానికి సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలీస్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ
అఖిల భారత కార్యదర్శి టి రాజా, ఆల్ ఇండియా నాయకులు కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తదితరులు హాజరై నాయకులకు, కార్యకర్తలకు దశ దిశను నిర్దేశించడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలో కూడా ఉద్యమాన్ని నిర్మిస్తామని, తద్వారా జిల్లా బీజేపీకి ఓడించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పోటు భూముల సమస్య పరిష్కారం, ఇక వర్గానికి కనీస వేతనాల అమలు కొరకు పోరాడి సాధించుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్ బయలుదేరిన వారిలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు, నూర్జహాన్, సబ్బనిలత, గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్, నన్నేషాబ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన సిపిఐ, సిపిఎం కార్యకర్తలకు రాజకీయ అవగాహన కల్పించడానికి ఉభయ పార్టీల రాష్ట్ర సమ్మేళనం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర సమావేశానికి సిపిఎం పార్టీ మండల కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్న ఆయుధ చండీ అతిరుద్ర మహాయాగం, ప్రత్యేక పూజలు చేసిన శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానంద స్వామీజీ. బీఆర్ఎస్ పార్టీకి బలగం కార్యకర్తలే, కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కోన సముద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్. యాదవ కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి. సీఎం కేసీఆర్ యాదవుల అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్లోని శ్రీలత గార్డెన్స్లో జరిగిన నిజామాబాద్ జిల్లా అఖిల భారత యాదవ కుల సంఘ ఆత్మీయ సమ్మేళనంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. అందరి అభివృద్ధికి కృషి చేస్తున్న మహావ్యక్తి సీఎం కేసీఆర్. అంకాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన. ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గం కీర్తిని పెంచేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. భూమారెడ్డి కన్వెన్షన్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. జిల్లాలోని పలు చర్చ్లలో ఘనంగా ఈస్టర్ పండుగ. ఆర్మూర్ సిఎస్ఐ చర్చ్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూపించాలి. అంకాపూర్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఘన స్వాగతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.